హలో ఆల్! ఈ వీడియోలో 'నాడు సెంటర్' వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే జియో హాట్‌స్టార్‌లోకి అయితే స్ట్రీమింగ్‌కొచ్చింది. బట్ ప్రెజెంట్ మాత్రం 3 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు భయ్యా. ఇంకా బ్యాలెన్స్ ఎపిసోడ్స్ అయితే రావాలి. మరి వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇది జస్ట్ లిమిటెడ్ ఎపిసోడ్స్‌తో ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. సిరీస్ చూసాను కాబట్టి 3 ఎపిసోడ్స్ నాకైతే ఇది ఒక సీరియల్ టైప్ అయితే ఉంటుందేమో అన్న డౌట్ ఉంది. ఎందుకంటే లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట సిరీస్‌లో. వాటన్నిటిని ప్రెజెంట్ చేయడానికి, వాళ్ళ స్టోరీస్ చూపించడానికి సో ఇట్ విల్ టేక్ టైమ్. ఐ థింక్ మీరు 'రాంబో ఇన్ లవ్' ఏదో వచ్చింది కదా సిరీస్ హాట్‌స్టార్‌లోనే. మీకు అదే టైప్‌లో ఈ సిరీస్ కూడా ఉండొచ్చని అయితే నేను అనుకుంటున్నా. సో ఎక్కువ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. బట్ నేనైతే జస్ట్ ఈ 3 ఎపిసోడ్స్ గురించి అయితే మాట్లాడతాను. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్‌లీ అబ్బాయి ఒక 17 ఇయర్స్ ఓల్డ్. తను ఒక బాస్కెట్ బాల్ ప్లేయర్ అనమాట. తను ఉంటున్న స్కూల్‌లో ప్రాబ్లమ్స్ రావడం వల్ల ట్రాన్స్‌ఫర్ అయితే అవ్వడం జరుగుద్ది. అక్కడి నుంచి ఒక కొత్త హై స్కూల్‌లో జాయిన్ అయిన తర్వాత తను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడు. ఆ స్కూల్‌లో కూడా చాలా గొడవలు అయితే రన్ అవుతూ ఉంటాయన్నమాట. మరి వాటన్నిటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? మరి తిరిగి బాస్కెట్ బాల్ ప్లేయర్ అయ్యాడా లేదా? అసలు తను ఏం చేశాడు? వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఈ 'నాడు సెంటర్'. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేసి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఛానల్‌లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం వర్కౌట్ అవ్వలేదు భయ్యా. బట్ నాకు నచ్చలేదని చెప్పి చూడడం వద్దు. ఒక్కసారి తక్కువ రన్ టైమే కాబట్టి గివ్ ఇట్ ఏ ట్రై. మీకు ఆ 3 ఎపిసోడ్స్ ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా నచ్చుతున్నట్టు అనిపిస్తే కనుక మీరు కంటిన్యూ చేయండి. నాకు పర్సనల్లీ నచ్చలేదు. నేను అస్సలు కనెక్ట్ అవ్వలేదు సిరీస్‌కి. యాక్చువల్లీ స్టోరీ వచ్చి ఒక బాస్కెట్ బాల్ ప్లేయర్ అని చెప్పేసి చెప్పారు. ప్రెజెంట్ చేయడం కూడా మీకు స్టార్టింగ్ అలాగే ప్రెజెంట్ చేస్తారు. వన్స్ స్కూల్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ కేఓస్, ఆ గొడవలు ఇదంతా కూడా చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించింది భయ్య నాకు. యాక్చువల్లీ ఒక కాలేజీలో సెటప్ చేసి ఉంటే ఇదంతా డ్రామా నేను నమ్ముతా. ఓకే. ఇలా ఉంటారు కాలేజీలో. కాలేజ్ లైఫ్ అంటే ఇలా రన్ అవుతుంది. అబ్బాయిలు ఎలా ఉంటారు, అమ్మాయిలు ఎలా ఉంటారు, ఆ టొబాకో ఇదంతా కూడా ఓకే. నేను నమ్ముతా కాలేజ్ అంటే. బట్ ఒక హై స్కూల్‌లో ఒక 17 ఇయర్స్ ఓల్డ్స్ ఎన్విరాన్మెంట్‌లో ఇంతలా ఉంటుందంటే నేను అస్సలు నమ్మలేను భయ్యా. నాకసల అంత ఆర్టిఫిషియల్‌గా నాకు అనిపించింది. రియాలిటీకి అయితే చాలా దూరంగా ఉంది సిరీస్ అన్నది. నాకది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ వీళ్ళు ప్రెజెంట్ చేసిన 3 ఎపిసోడ్స్ డ్రామా కూడా చాలా ఆర్టిఫిషియల్ సెటప్స్ లాగా ఉంటుంది. అంటే చాలా ఫాస్ట్ పేస్డ్‌గా తీసుకెళ్తారన్నమాట. మెయిన్ లీడ్ స్కూల్‌లో జాయిన్ అవ్వడం, అక్కడ గొడవలు పడడం అండ్ ఆ బాస్కెట్ బాల్ బ్యాక్ డ్రాప్ అండ్ కోచ్‌ది కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ ఇవన్నీ కూడా చూపించేస్తుంటారు రప్ప అని చెప్పేసి. బట్ అవన్నీ కూడా ఒక నేచురల్ ఫ్లోలో అంటూ జరగదు ఏది కూడా. ఎక్కడ ఇది పడాలి త్వరగా ప్రెజెంట్ చేద్దాం సిరీస్ అన్నట్టుగా చాలా స్పీడ్‌గా తీసుకెళ్లారు తప్ప ఒక నేచురల్ ఫ్లో లేదు. చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించిన సిరీస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అవ్వకపోవడానికి నాకు ఇదే మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ భయ్యా. స్టోరీ అన్నది నేచురల్‌గా లేదు. చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంది. అండ్ మెయిన్‌గా ప్రెడిక్టబుల్‌గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది కూడా మీకు 3 ఎపిసోడ్స్‌లో మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆ డ్రామా అంతా కూడా మనం చాలా ఫెమిలియర్‌గా చూసిన డ్రామా అనమాట. సో, అందుకే అంత నాకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ప్రెజెంట్ చేసిన విధానం కూడా అస్సలు బాలేదు. స్క్రీన్ ప్లే పరంగా గాని, సినిమాటోగ్రఫీ గాని చాలా లైటెడ్ వేలో ఎఫర్ట్స్ ఇచ్చారన్నట్టు అనిపించింది నాకు. ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్‌ని చూపించిన విధానం అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి సిరీస్‌కి సంబంధించి. శశికుమార్ గారు కానీ, కళావిరసన్ గాని, ఢిల్లీ గణేష్ గాని ఇంకా చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా. బట్ 3 ఎపిసోడ్స్‌లో నేను వాళ్ళ క్యారెక్టర్స్ గురించి ఏం మాట్లాడలేను. ఇంకా ప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి బట్ ప్రెజెంట్ చేసినంత మట్టుకు మాత్రం నాకైతే నచ్చలేదు. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఆ క్యారెక్టర్స్ ఆర్క్ తీసుకెళ్లే విధానం వర్కౌట్ అవ్వలేదు. డెవలప్‌మెంట్ కూడా చాలా అణివెనక్కి వెళ్తుంటుంది. నాకైతే సిరీస్ ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వలేదు భయ్యా. నాకు చాలా ఆడ్‌గా అనిపించింది సిరీస్ అన్నది. బట్ మీరు గనక ఓవర్ ది టాప్ డ్రామా ఇష్టము, స్కూల్ లైఫ్ అయితే ఏంటి, ఎలా ఉంటే ఏంటి, జస్ట్ డ్రామా వైస్ టైమ్ పాస్ అవుతే చాలు మీరు ట్రై చేస్తాం అనుకుంటే ఖచ్చితంగా గివ్ ఇట్ ఏ ట్రై. మీకు ఫస్ట్ ఎపిసోడ్ కనెక్ట్ అయితే సెకండ్ ఎపిసోడ్ కూడా టైమ్ పాస్ అయితే మీరు కంటిన్యూ అయిపోండి భయ్యా. ఎన్ని ఎపిసోడ్స్ వస్తుందో నాకు తెలీదు మరి. మీరు చూసుకోండి. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. నాకైతే నచ్చలేదు. ప్రస్తుతానికైతే ఫ్యామిలీతో చూడొచ్చు. బట్ టొబాకో యూజెస్ అయితే ఉంటుంది. అండ్ టాక్ పరంగా, లాంగ్వేజ్ పరంగా కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది కొన్ని చోట్ల. ప్రస్తుతానికి సెక్స్ అండ్ న్యూడిటీ అయితే లేదు 3 ఎపిసోడ్స్‌లో. ఒక 2 చోట్ల స్కిప్పబుల్ సీన్స్ అయితే ఉంటాయి రొమాంటిక్ పరంగా. సో, అవి స్కిప్ చేసుకొని చూడగలిగితే సరిపోద్ది. తెలుగు డబ్బింగ్ అయితే బానే ఉంది. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బై.